ఉండవల్లిలో సోమవారం దివీస్ ల్యాబొరేటరీ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎంటీఎంసీ పరిధిలోని ఉండవల్లి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ చొరవతో దివీస్ ల్యాబొరేటరీస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను సోమవారం టీడీపీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ, ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు వంగా నరేంద్ర, తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్లు ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ డీఈ రాము, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షులు దప్పులపూడి జ్యోతిబస్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు రాయపూడి కిరణ్, వల్లభాపురం స్వర్ణశంకర్, గాదే శ్రీనివాసరావు, సిగిరిశెట్టి లీలాకృష్ణ, సనక బుజ్జిబాబు, కూనపురెడ్డి రమేష్, దొప్పలపూడి నరేష్, కట్టెపోగు నాగభూషణం, డీకొల్లు చైతన్య, బొబ్బా రవితేజ, లాం నరేష్, రాఘవ, జాలాది కిరణ్, శంకురు రవీంద్ర, పత్తిపాటి నవీన్, కూరపాటి రజని, సత్య, పి శ్రీనివాస్, ఎన్ శ్రీకాంత్, టి ఉదయ్, వెల్ఫేర్ ఆఫీసర్ రామకృష్ణ, వాటర్ డిపార్ట్మెంట్ జయరాం తదితరులు పాల్గొన్నారు. ఈ వాటర్ ప్లాంట్ వద్ద మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్ 20 లీటర్లు పట్టే వాటర్ క్యాన్లు 50 మందికి అందజేశారు. మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గంలో అన్ని చోట్ల ఇలాగ ఉచితంగా వాటర్ ప్లాంట్లు సిఎస్ఆర్ నిధుల ద్వారా ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ వారి సహకారంతో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్లు ఎక్కడైతే నీటి ఎద్దడి ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్ని చోట వాటర్ ప్లాంట్ సరసమైన ధరకి అందించడం జరుగుతుంది. అందులో భాగంగా మనం గమనిస్తే మంగళగిరిలో టిట్కో ఇళ్ళలో పెట్టారు, అలాగే ఆత్మకూరులో బిలో పావర్టీ మా కాలనీలో పెట్టారు, అలాగే సెంటర్లో పెట్టారు, తాడేపల్లిలో పెట్టారు, పెనమాకలో పెట్టారు, అనేక ప్రాంతాల్లో పెట్టి ఈరోజు మన ఉండవల్లి ప్రాంతంలో ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా హర్షించదగ్గ విషయం. దీనికి ముఖ్యంగా సహకరించినటువంటి మా నారా లోకేష్ గారికి, అలాగే దగ్గరుండి పర్యవేక్షించినటువంటి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ గారికి, అలాగే డిఈ గారికి, ఏఈ గారికి, అలాగే ఎంటీఎంసీ సిబ్బంది అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బయట 10 రూపాయలు 15 రూపాయలు క్యాన్ లభ్యమవుతుంటే ఇక్కడ కేవలం 5 రూపాయలకే అందించడం హర్షించదగ్గ విషయం. నెలకి సుమారు 400 నుంచి 500 రూపాయలు సగటున కుటుంబానికి మిగిలితే సంవత్సరానికి వచ్చేసరికి 6,000 రూపాయల దాకా ఈ వాటర్ మీదే పొదుపు చేసుకునే పరిస్థితి. చిన్న కుటుంబాలు లేకపోతే ఎవరైనా ఉంటే సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది అది వాళ్ళు వేరే ఉపయోగాలకు కానీ వేరే అవసరాలకు కానీ వాళ్ళ పిల్లల ఉన్న చదువుల కోసం చిన్న చిన్న అవసరాలు ఏమైనా ఉంటే వాడుకుంటారు. కృష్ణానది పక్కనే ఉన్న ఎన్నాళ్ళు మనకి తాగునీటి సమస్య ఉండటం, వాటిని రాగానే అంటే నారా లోకేష్ గారి స్థాయిలో మనం గమనించినట్లయితే కృష్ణానదికి ఎలాగైతే రీటైనింగ్ వాల్ కట్టారో అలాగే ఈ నీటి సమస్య పోవాలని త్వరలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలాంటి కార్యక్రమాలతో పాటు కొన్ని గవర్నమెంట్తో ఇక ఇబ్బంది ఉన్న కార్యక్రమాలు ఆయన స్వయంగా వెళ్ళి ఇలాగ పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. భవిష్యత్తులో మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు 29 ఎలక్షన్కి వెళ్ళే ముందు ఖచ్చితంగా రూపురేఖలు మారతాయి అనడానికి ఎటువంటి సందేహం లేదు. మంగళగిరికి నారా లోకేష్ గారి లాంటి నాయకులు రావటం నిజంగా మన అదృష్టం. గౌరవనీయులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఉండవల్లి గ్రామం కుమ్మరగొండ ప్రాంతంలో మరి ప్రజలకి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న దృష్ట్యా దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళు మరి వారు సౌజన్యంతో ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడే చెప్పారు సోదరులు, నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో తాగునీటి సమస్యని లేకుండా చేసినటువంటి మన ప్రీతం నాయకులు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మరి మా ఉండవల్లి గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఈ ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గ గౌరవనీయులు పరిశీలకులు గౌరవనీయులు శ్రీ ముమ్మిడి సత్యనారాయణ గారు ఈ యొక్క వాటర్ ప్లాంట్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నారా లోకేష్ గారు కల్పించినటువంటి ఈ యొక్క మంచినీటి సౌకర్యాన్ని మరి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ